ఎట్లాగైనా తోటి కౌలు మేము ఒక 3 ఎకరాలు కౌలు తీసుకొని 2 ఎకరాలు వరి సాగు చేస్తున్నాం, ఎకరం పత్తి వేస్తున్నాం. మాది సొంతం 1 ఎకరం ఉంది. మా సూచన ఏంటి అంటే కౌలు రైతు అనేది రైతుకు మునామా కౌలు ఇస్తూనే గవర్నమెంట్ అనేది రైతు భరోసా అనేది రైతుకు పోతుంది. రైతుకు అనేది నేరుగా ఆయనకి ఏ నష్టమైనా కౌలు అయితే మునగవలసి వస్తున్నది. దీనికి అనుగుణంగా మా సూచన ఏంటంటే గవర్నమెంట్కి రైతుకు భరోసా తీసివేయకుండా, కౌలు రైతుకు నష్టం జరగకుండా కౌలు రైతుకు ఒక కార్డు వెసులుబాటు చేసి దాంతో పాటుగా ఈ సొసైటీ ద్వారా ఎరువులు ఎవరైతే వ్యవసాయం సాగు చేస్తారో వాటికి ఈ భరోసా అనేది ఎరువుల ద్వారా కార్డు ద్వారా ఇస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మా ఆలోచన. అట్లాగే రుణాలు ఇచ్చింది సార్, గ్రూపుల ద్వారా 5గురికి ఒక గ్రూప్ అని క్రియేట్ చేసి ఇచ్చింది. ఆ రుణాలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇవి రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కాలయాపన జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం అయినా ఆ కౌలు రైతు రుణాలు ఈ రుణంతో పాటుగా అవి కూడా మాఫీ చేస్తే కొంత వెసులుబాటుగా ఉంటుందని మా అభిప్రాయం. అంటే పొందిన వాళ్ళు ఆ రుణాలు కూడా మాఫీ చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం అది చేయలేదు కాబట్టి ఇంకా రుణాలు అట్లనే మిగిలిపోయి ఉన్నాయి. అంటే దాని మీద మళ్ళీ వడ్డీ వేస్తున్నారా? దాని వడ్డీ అకౌంట్ ఫ్రీజ్ చేసి పడేసి అకౌంట్ ఫ్రీజ్ చేసి. సో అది కూడా ఒక డిమాండ్ ఉంది. యాక్చువల్గా 2015-16లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక 44,000 మందికి కౌలు రైతు గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డుల మీద జేఏసీ లోన్లు కూడా వచ్చినాయి. ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినాయి, కరీంనగర్ జిల్లాలో వచ్చినాయి. కానీ అవన్నీ కూడా ఏమీ మాఫీ చేయలేదు. ఇప్పుడు మీకు ఆ రుణాలు ఇంకా పెరిగిపోయి ఉన్నాయి. సరే మంచిది.